ఓం నమో వెంకటేశాయ. సర్వశ్రేయో వివర్ధన ఆత్మగేయోపవర్తన గోవింద గోవింద. గృహ్యాణి కర్మాణి ఫలాని చాచరన్ ముహ్యామి దేహే గృహ అంతికే వసన్. గుహ్యాతి గుహ్యం మమ చాత్మతత్వం మహ్యం యథా భాతి తథాద్య సందిశ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలా సేవ్య పాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసుతత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. యస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచ శమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు గృహస్థ ధర్మాలను చెప్తానని మొదలుపెట్టారు. ఈ అధ్యాయంలోనూ 14వ అధ్యాయంలో గృహస్థ ధర్మాలను సాధారణంగా కొన్నింటిని చెప్పారు. జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఎక్కువ భోగాల మీద దృష్టి పెంచుకోవద్దన్నారు. భోగాలను జాగ్రత్తగా ఎంత కావాలో అంత అనుభవిస్తూ ఉండమన్నారు. ఏం చేసినా సరే పరిమితంగా చేసుకోమని సలహా ఇచ్చారు. శక్తి కనుక చాలినట్లయితే, శక్తి కనుక ఉన్నట్లయితే యజ్ఞాలను చేసుకోమన్నారు. ఆ యజ్ఞాలు చేసుకోగలిగిన శక్తి లేకపోతే బాధపడద్దన్నారు. బ్రాహ్మణ భోజనము లేదా తన చుట్టూ ఉండేటువంటి మనుషులకి పశుపక్ష్యాదులకి అన్నిటికీ తన సంపదలను పంచిపెట్టడం లాంటి స్వత్వత్యాగం ద్వారా పై పదవి అందుకోవచ్చు అని చెప్పారు. ఈ విషయంలో కొంచెం లిబరల్గానే ఉన్నారు. ఎక్కువ కష్టపెట్టవలసిన దృష్టిలో లేరు, కష్టపెట్టాలి అనేటువంటి అభిప్రాయంలో లేరు. కానీ పైన చెప్పబోయే విషయంలో మాత్రం కొంచెం నిక్కచ్చిగా ఉన్నట్లు ఉన్నారు. పైన అంటున్నారు, కుర్యాద్ ఆపరపక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజ శ్రాద్ధం పిత్రోర్ యథావిత్తం తద్బంధూనాంచ విత్తమాన్ అని అంటున్నారు. ఉన్నా లేకపోయినా ఎంత ఉంటే అంత, ఎంత శక్తి ఉంటే అంత, ఎంత డబ్బు ఉంటే అంత, ఎంత శ్రద్ధ ఉంటే అంత, కానీ శ్రద్ధగా మాత్రం కుర్యాత్ ఆపరపక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజ. మాసి ప్రౌష్ఠపదే భాద్రపద మాసంలో అపరపక్షం అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి పాడ్యమి నుంచి మొదలయ్యే 15 రోజుల పాటు ఆ అపరపక్షం, దాన్ని చాలా శ్రద్ధగా చేయాలి. ఆ అపరపక్షంలో చేయవలసినటువంటి పితృకార్యాలను శ్రద్ధగా ఆచరించాలి. కుర్యాద్ ఆపరపక్షీయం మాసి ప్రౌష్ఠపదే. ఎవరైనా సరే చేయాల్సిందే. ప్రత్యేకించి ద్విజ బ్రాహ్మణులు, వైశ్యులు, అలాగే క్షత్రియులు వీళ్ళు మాత్రం తప్పనిసరిగా చేయాలి. మాసి ప్రౌష్ఠపదే ద్విజ కుర్యాత్. ఏం కుర్యాత్? శ్రాద్ధం పిత్రోహో. తల్లిదండ్రులు కనుక జీవించి లేకపోతే ఆ జీవించి లేని తల్లిదండ్రులకి శ్రాద్ధాన్ని చక్కగా చేయాలి. యథావిత్తం. తన డబ్బును దాచుకోకూడదు. అలాగని డబ్బుని మించి ఖర్చు పెట్టాల్సిన అవసరమేం లేదు. ఓ హడావిడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ దాచుకోకుండా శ్రద్ధగా మాత్రం చేయాలి. శ్రాద్ధం పిత్రోర్ యథావిత్తం. ఆ మహాళయ పక్షం అని పేరు దానికి. ఆ మహాళయ పక్షంలో తద్బంధూనాంచ తల్లిదండ్రుల యొక్క బంధువులకు కూడా చేయాలి. ఎవరెవరికి చేయాలి అనేటువంటి విధానం ఉంది. అంటే మాతామహుడు తల్లి తండ్రి అతను జీవించి లేకపోతే, అలాగే ఆయన ఆ పై ఆయన వీళ్ళందరికీ చేయాలి. అలాగే మాతామహి జీవించి లేకపోతే
ఆ పై ఆవిడ, ఆ పై ఆవిడ అనే ముగ్గురు చేయాలి. మాతామహ వర్గము, అలాగే ఈ పితృవర్గము, వీళ్ళందరికీ చేయాలి. ఇంకా చాలామంది వస్తారు, చాలామంది వస్తారు. చివరికి ఎంతవరకు వస్తారంటే చిన్న ఉపకారం చేసిన వాడు కూడా వస్తాడు, చదువు చెప్పిన గురువులు వస్తారు, అలాగే బంధువులు చాలామంది, చాలా దగ్గర బంధువులు ఖచ్చితంగా వస్తారు, జ్ఞాతులు వస్తారు, అలాగే పిల్లనిచ్చిన మామగారు గనక లేకపోతే ఆయన కూడా వస్తారు, అలాగే అత్తగారు, ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళందరికీ కూడా తద్బంధూనాంచ విత్తవాన్, ఒకవేళ కనుక డబ్బు సరిపోయేంత ఉంటే వాళ్ళకు కూడా చేయాలి. తప్పించుకోవడానికి వీల్లేదు, శ్రద్ధగా చేసి తీరవలసిందే అని చెప్తున్నారు. కుర్యాదాపరపక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజ శ్రాద్ధం పిత్రోర్ యథావిత్తం తద్బంధూనాంచ విత్తవాన్ అనేటువంటి ఈ శ్లోకంలో వాచ్యంగా కొన్ని విశేషాలు పెట్టారు, వ్యంగ్యార్థంగా ఇంకొన్ని విశేషాలు అటు పెట్టారు. వాచ్యంగా పెట్టినటువంటి అర్థంలో తల్లిదండ్రులకి ఉన్న డబ్బుతో సరిపోయేంత విధంగా ఏదో ఒకటి చూసుకుని చేసి తీరాల్సిందే వాళ్ళు కనుక జీవించలేకపోతే. మిగతా వాళ్ళకి డబ్బును చూసుకుని చేసుకోవచ్చు, ఏమీ లేదు అస్సలు చేయడానికి ఏమీ లేదు అనుకుంటే పర్వాలేదు, వాళ్ళకి వివరిస్తారు. కానీ ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులకు మాత్రం చేసి తీరవలసిందే అనేటువంటి విశేషాన్ని చెప్పారు. శ్రాద్ధం పిత్రోర్ యథావిత్తం, ఉన్నదాంతో చేసి తీరవలసిందే, ఏం తినట్లా, ఎంత తింటున్నాడో అంత చేయవలసిందే అని. విత్తవాన్ తద్బంధూనాంచ విత్తవాన్, మిగతా వాళ్ళకి చేసేటువంటిది ఉంది కదా, అది విత్తవాన్ వాడి యొక్క ధన సౌకర్యాన్ని బట్టి చేసుకోవచ్చు, మిగతా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని చేసుకోవచ్చు అని విశేషం చెప్తున్నారు. ఇది వాచ్యంగా చెప్పేటువంటి విశేషం. వ్యంగ్యంగా చెప్పేటువంటి విశేషం ఒకటి ఉంది. ప్రతి సంవత్సరము చేయవలసినటువంటి ఆబ్దికం అనే దాని గురించి ఎత్తకుండా ఎక్కడో మహాలయ పక్షంలో భాద్రపద మాసంలో పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యమితో మొదలుపెట్టి అమావాస్య వరకు ఉండేటువంటి 15 రోజులు, ఆ తరువాతి రోజు కూడా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, ఆ తరువాతి రోజు దీన్ని మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారు అనే ప్రశ్న దీన్ని బట్టి వేసుకోవాలి. వేసుకుంటే గనక అసలు మహాలయం పెట్టడానికి ముందు ఏం చెయ్యాలి అంటే, మహాలయం పెట్టడానికి ముందు ఈ ప్రాతి సాంవత్సరికం అని చెప్పబడేటువంటి ఆబ్దికం తప్పనిసరిగా చేయాలి. అదే సమయంలో ప్రతి అమావాస్యకి ఈ పితృదేవతల కార్యాలు కొన్ని చేయవలసి ఉంటాయి. ఆ ప్రతి అమావాస్యకి చేయవలసినటువంటి దర్శశ్రాద్ధం అనే దాన్ని కూడా పెట్టాలి. పెడితేనే ఈ మహాలయ పక్షానికి అధికారం వస్తుంది. కాబట్టి ప్రాతి సాంవత్సరికము దీని ద్వారానే వచ్చేసింది. ప్రాతి సాంవత్సరికం చేయకుండా మిగతావి చేయడానికి వీల్లేదు. ప్రతి సంవత్సరము చేయవలసిన తల్లిదండ్రులు లేకపోతే గనక వాళ్ళు గతించిన రోజు చేయవలసినటువంటి విధిని చేయవలసే ఉంటుంది. దాని తరువాత దర్శశ్రాద్ధం చేయవలసే ఉంటుంది, అమావాస్య రోజు చేయవలసింది. దాని తర్వాతే ఈ మహాలయం అనేది వచ్చింది కాబట్టి మహాలయం అని చెప్తే ఈ 3 టకీమని వచ్చేస్తాయి అనేటువంటి అభిప్రాయంతో చెప్తున్నాము. కాబట్టి వ్యంగ్యార్థం ఉంది, దాన్ని చూసుకోండి అని కూడా చెప్తున్నారు. కుర్యాదాపరపక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజ శ్రాద్ధం పిత్రోర్ యథావిత్తం తద్బంధూనాంచ విత్తవాన్ అనేటువంటి ఈ శ్లోకంలో. ఇది కాక అసలు సంవత్సరానికి 96 పితృదినాలు ఉంటాయి అని ప్రసిద్ధం. మనం ఆ 96 తాలూకు లిస్టు ఇప్పుడు చెప్పుకోలేము, చెప్పుకున్నా సరే పెద్దగా క్లారిటీ ఏముండదు. పంచాంగాలు చూసుకుని జాగ్రత్తగా చేసుకోవాల్సిందే, లేదా తెలిసిన వాళ్ళని ప్రత్యేకించి అడగవలసిందే. వాటిల్లో కొన్నిటిని మాత్రమే నారద మహర్షి గారు ఎత్తి చూపిస్తున్నారు. ఈ రోజుల్లో ఈ విశేషమైన దినాల్లో పితృదేవతలకు కార్యాలు చేయవలసిందే. బై ద వే, పితృదేవతలకు కార్యాలు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళ గురించే కదా, మిగతా వాళ్ళు కూడా వేరే రకమైన పితృ సంబంధం కాకుండా మిగతా స్నానాదులు చేయవలసిందే అని కొన్ని మంచి రోజుల్ని ఎత్తి చూపిస్తున్నారు. అయనే విషువే కుర్యాత్ వ్యతీపాతే దినక్షయే చంద్రాదిత్యోపరాగే చ ద్వాదశీ శ్రవణేషు చ అనే శ్లోకంలో అయనం మనకు బాగా తెలిసినటువంటి దక్షిణాయనం, ఉత్తరాయణం అనేటువంటి అయనాలు. ఆ దక్షిణాయనం ఉత్తరాయణం ప్రవేశించేటువంటి కాలం దక్షిణాయన పుణ్యకాలం, అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం. దక్షిణాయన పుణ్యకాలం జూలైలో వచ్చేటువంటి పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి అని మనం పిలుచుకునేటువంటి జనవరిలో వచ్చేటువంటి కాలం. ఆ భాషలో చెప్పవలసి వస్తుంది, వేరే దారి లేక. ఆ దక్షిణాయన పుణ్యకాలంలోనూ ఉత్తరాయణ పుణ్యకాలంలోనూ చేయాలి. ఈ 2 సంక్రాంతులు పితృదేవతలకు కూడా చాలా విశేషమైన రోజులు, వాటిల్లో చేయాలి. అయనే
అలాగే విషువత్కాలం అంటే రాత్రి పగలు సమానంగా ఉండేటువంటి రోజు. దాన్ని ప్రత్యేకించి పంచాంగాల్లో విషువత్ పుణ్యకాలము అని రాస్తారు. దాని లక్షణాల గురించి వాటి గురించి మనం చర్చించుకోవద్దు. ఆ విషువత్ పుణ్యకాలం రోజున ఖచ్చితంగా చేయాలి. అది కూడా సంవత్సరానికి 2 రోజులు వస్తుంది. ఆ విషువత్ పుణ్యకాలంలో విషువే కుర్యాత్ ఈ శ్రాద్ధం అనేది చేయాలి. పితృదేవతలకు కావాల్సినటువంటి అవి చేయాలి. మొత్తం శ్రాద్ధం కుదరకపోవచ్చు, కనీసం తిలతర్పణమైనా చేసి తీరవలసిందే. చేత కాకపోతే పురోహితుడిని పిలిపించి చేసుకోవలసిందే. అయనే విషువే కుర్యాత్. ఇది కాక వ్యతిపాతము అని పంచాంగాల్లో రాస్తారు. వ్యతిపాత యోగం అని రాస్తారు. ఆ వ్యతిపాత యోగం చాలా గొప్పది. ఆ వ్యతిపాత యోగం రోజున కూడా కుర్యాత్ ఈ పితృదేవతలకు కార్యం చేయవలసిందే. ఈ 3 ఖచ్చితంగా పితృదేవతలకు అతి ప్రధానమైన రోజులు. అయనం దక్షిణాయన పుణ్యకాలం, ఉత్తరాయణ పుణ్యకాలం, విషువత్ పుణ్యకాలాలు 2. ఇది కాక వ్యతిపాతం అని చెప్పబడేటువంటి ఇది. ఈ 3 కూడా చాలా ముఖ్యమైన రోజులు. మొత్తం 5 రోజులు వస్తాయి, కానీ 3 పేర్లు. ఈ 3 కూడా పితృదేవతలకు చాలా ముఖ్యమైనవి. ఇది కాక దినక్షయే ఒక్కొక్క రోజు తిథి అనేది తగ్గిపోతుంది. తిథి అనేది బాగా తగ్గిపోయి ఒక రోజులో కొంత భాగం మాత్రమే ఉంటుంది. ఆ రోజే 2వ తిథి వచ్చేస్తుంది, లేదా 2 తిథులు కలిసి వచ్చేస్తాయి. అలాంటివి ఏమైనా వస్తే, తిథిక్షయం అనేది కనుక వస్తే, అబ్బో ఆ రోజు కూడా పవిత్ర దినం అనుకుని చేసేయాలి. తిథిక్షయం అని ఎందుకు వస్తుంది? చంద్రుడి యొక్క గతి వేగంగా ఉంది కాబట్టి వస్తుంది. కాబట్టి చంద్రుడు వేగంగా పరిగెత్తుతున్నప్పుడు మనం కూడా వేగంగా పరిగెత్తి ఏదో పితృకార్యం అయితే పితృకార్యం చేయాలి. పితృకార్యంతో సంబంధం లేని వాళ్ళు మిగతా మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు. వాటిని నారద మహర్షి గారే కొన్ని శ్లోకాలు పోయిన తర్వాత ప్రత్యేకించి చెప్పదలుచుకున్నారు. వాటిని చేయాలి అని ఇప్పుడు అంటున్నారు. కుర్యాత్ వ్యతిపాతే దినక్షయే. అదిగాక చంద్రాదిత్యోపరాగేచ, చంద్రగ్రహణము సూర్యగ్రహణము ఈ 2 వచ్చినప్పుడు, చంద్ర ఆదిత్య ఉపరాగే ఈ 2 గ్రహణాలప్పుడు కూడా పితృదేవతలకి చేయాలి. విడిగా కూడా స్నానదానాదులు చేయాలి, జపాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి. చంద్రాదిత్యోపరాగేచ. ఇది కాక ద్వాదశీ శ్రవణేషు చ, ప్రత్యేకించి సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా సరే ద్వాదశి రోజున శ్రవణ నక్షత్రం వస్తుంది. అది చాలా విశేషమైన రోజు. శ్రవణ ద్వాదశి అని దానికి పేరు. ఆ శ్రవణ ద్వాదశి వస్తే మాత్రం అబ్బో చాలా పుణ్యం చేయాలి, చాలా పుణ్యకార్యాలు చేసుకోవాలి అని చెప్తున్నారు. ప్రత్యేకించి శ్రవణ ద్వాదశి రోజున శ్రాద్ధం చెప్తున్నట్లు లేదు. అది శ్రాద్ధ దినంగా ప్రత్యేకించి ప్రసిద్ధంగా ఉన్నట్లు లేదు. శ్రవణ ద్వాదశి ఉపవాస దినం. ఏకాదశి మర్నాడు ద్వాదశి వచ్చింది కదా అని శ్రవణ ద్వాదశి రోజు మాత్రం తినడానికి వీల్లేదు. శ్రవణ ద్వాదశి ఖచ్చితంగా ఉపవాస దినం. ఆ ఉపవాసం ఒకటి ప్రధానంగా చేయాలి. ఇది కాక స్నానదానాదులు, పూజాదులు, జపము, ఇవన్నీ భజనలు ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా చేసుకోవచ్చు. ఆ శ్రవణ ద్వాదశి గురించి ద్వాదశి శ్రవణేషు చ అని ద్వాదశీయుక్తమైన శ్రవణ నక్షత్రం రోజుల్లో చెయ్యాలి. ఎందుకంటే తిథుల్లో ద్వాదశి తిథి విష్ణుదేవతాకమైన తిథి. శ్రవణ నక్షత్రం నక్షత్రాలలో విష్ణుదేవతాకమైన నక్షత్రం. శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణువు, ద్వాదశి తిథికి కూడా అధిదేవత విష్ణువు. కాబట్టి తిథి నక్షత్రం 2 కూడా విష్ణుదైవత్యాలు కలిసినాయి కాబట్టి ఆ రోజు చాలా విశేషం. ఆ రోజు ప్రత్యేకించి పుణ్యకార్యాలు చేయాలి అని నారద మహర్షి గారు చెప్తున్నారు. అయనే విషువే కుర్యాత్ వ్యతిపాతే దినక్షయే చంద్రాదిత్యోపరాగే చ ద్వాదశీ శ్రవణేషు చ అనేటువంటి ఈ శ్లోకంలో. ఇది కాక ఏంటో చాలా విశేషమైన దినాలను గురించి చెప్తున్నారు. తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథ కార్తికే చతసృష్వష్టకాసు హేమంతే చతసృష్వప్యష్టకాసు హేమంతే శిశిరే తథా అనేటువంటి శ్లోకంలో శుక్లపక్షే తృతీయాయాం మాసం గురించి ఎత్తడం లేదు, కానీ శుక్లపక్షంలో వచ్చేటువంటి తృతీయ చాలా విశేషమైన రోజు. శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియ చాలా విశేషమైన రోజు. అక్కడ ఏదో పుణ్యకార్యం చేసుకోవాలి అంటున్నారు. ప్రతి శుక్లపక్షంలో వచ్చే ప్రతి తదియకి ఏదో ఒక పేరు ఉంటుంది, ప్రత్యేకించి పేరు ఉంటుంది. ప్రతి తదియకి, శుక్లపక్ష తదియకి ప్రత్యేకించి వైశాఖ శుక్ల తదియకైతే అక్షయ తృతీయ అనే పేరుంది. ఆ రోజే పరశురాముడు పుట్టినటువంటి రోజు కాబట్టి పరశురామ జయంతి అని కూడా దానికి పేరు. అది చాలా విశేషమైన రోజు.
మనం అందరం అనుకునేటట్లుగా బంగారం కొనుక్కునే రోజు కాదు, బంగారం దానం చేయవలసినటువంటి రోజు. బంగారం కొనటం అనేది బాగా వాడుకలోకి వచ్చేసింది. కానీ బంగారం దానం చేస్తే అక్షయమైన ఫలితం వస్తుంది అని చెప్పబడిన రోజు. అది ప్రధానంగా మనసులో ఉన్నట్లుంది. అది కాక మిగతా తృతీయలకు కూడా విశేషం ఉంది అనే అభిప్రాయం కూడా ఉన్నట్లుంది. అందుకని అక్షయ తృతీయ, ఇది కాక మిగతా 12 మాసాలలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చే తృతీయ, తదియ, ఇవన్నీ కూడా మంచి పుణ్యదినాలు. ఆ రోజు కూడా మంచి పనులు చేసుకోవాలి అని చెప్తున్నారు. నవమ్యాం అథ కార్తికే, కార్తీక మాసంలో వచ్చేటువంటి నవమి తిథి విశేషం అని చెప్తున్నారు. ఎక్కడ విన్నట్లు లేదు, నారద మహర్షి గారి మాటల్లోనే వస్తోంది. శుక్లపక్షమా కృష్ణపక్షమా అనే విషయంలో అథ అనుంది కాబట్టి, అథ అంటే వాక్యాన్ని విడదీసినట్టు అయింది కాబట్టి శుక్లపక్షము కృష్ణపక్షము రెండు అనే అర్థం వచ్చినట్లే ఉంది. కాబట్టి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ ఉండే నవమి తిథి అనేది చాలా పవిత్రమైన తిథి అని నారద మహర్షి గారి నోటి మాట. ఏకాదశులు, కార్తీక పూర్ణములు ఇవన్నీ విశేషమైన రోజులు కానీ కార్తీక సోమవారాలు ఇవన్నీ విశేషమైన దినాలు కాకుండా నవమి, 2 నవములు కూడా చాలా విశేషమైన రోజులు అని చెప్తున్నారు. ఇది కాక చతసృష్వపి అష్టకాసు హేమంతే శిశిరే తథా. అష్టకాహ అనే పేరుతో పంచాంగాల్లో అయితే 3 రాస్తారు. 4 అష్టకలున్నాయి. ఆ అష్టకలు చాలా పవిత్రమైన దినాలు, వాటిల్లో మాత్రం పితృకార్యాలు చేసుకోవాలి అని చెప్తున్నారు. ఈ అష్టకాలు అనేవి పితృదేవతలకు సంబంధించిన 96 రోజుల్లో ఖచ్చితంగా వచ్చేటువంటి రోజులు, వాటిని తప్పకుండా చేయాలి అని చెప్తున్నారు. చతసృష్వపి అష్టకాసు, నారద మహర్షి గారు 4 అష్టకాలు చెప్తున్నారు. ఆ అష్టక అనే పేరుతో వచ్చేటువంటి తిథులు 4 ఉన్నాయి. ఆ 4 తిథుల్లోనూ అంటే హేమంతే శిశిరే తథా, హేమంత ఋతువులో వచ్చేటువంటి 2 అష్టములు, శిశిర ఋతువులో వచ్చేటువంటి 2 అష్టములు, 4 మొత్తం కూడా అష్టకలే అని ఏం చెప్తున్నారు. హేమంతే శిశిరే తథా అని. హేమంతం అంటే మార్గశీర్షము పుష్యము, శిశిరం అంటే మాఘము ఫాల్గుణము, 4 నెలలు కదా. ఈ 4 నెలల్లోనూ వచ్చేటువంటి బహుళపక్షంలో ఉండే అష్టమికి అష్టక అని పేరు అని ఈయన అంటున్నారు. 4 అష్టములు వస్తాయి, 4 అష్టములకి అష్టములు అని పేరు. హేమంత శిశిరయోహో చతుర్ణాం అపరపక్షాణం అష్టమి అష్టక అనే సిద్ధాంతాన్ని నారద మహర్షి గారు చెప్తున్నారు. కానీ ఇప్పుడు బహుళ ప్రచారంలో మనకు తెలిసింది తిస్రహ అష్టకాహ, 3 అష్టకలు అని మాత్రమే తెలుసు. 3 అష్టకలు, మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి అష్టమిని విడిచిపెట్టి మిగతా 3 అష్టములకు అష్టకలు అని పేరుంది అని మనకు పంచాంగాల్లో రాస్తారు. దాని ప్రకారం తిస్రహ అష్టకాహ, మార్గశీర్ష మాసాన్ని విడిచిపెడితే వచ్చే 3 అష్టకలైన అష్టములైన అష్టకలవుతాయి. నారద మహర్షి గారి మాటల్లో చెప్తే 4 అష్టకలే. ఈ 4 అష్టకల్లో మాత్రం ప్రత్యేకించి పితృదేవతలకు విశేషమైన కార్యక్రమాలు చేయాలి అని అంటున్నారు. పితృదేవతా దినంగా కాకుండా మిగతా స్నానదానాదులకి ఇది ప్రసిద్ధంగా ఉందా లేదా తెలియటం లేదు. నారద మహర్షి గారు జనరల్గా చెప్తున్నారు, ప్రత్యేకించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషాన్ని చెప్పటం లేదు. కాబట్టి దీన్ని బట్టి కనిపెట్టడము కష్టము. మిగతా వాళ్ళకి మంచి రోజు, మిగతా వాళ్ళకి స్నానదానాదులు చేసుకోవచ్చు అని అనుకోవటం, పితృదేవతలకి చేయవలసిన అవసరం ఉన్న వాళ్ళు మాత్రం ఆ రోజు పితృకార్యం చేసి తీరవలసిందే అని అనుకోవటం. పోనీ ఇప్పుడున్న అలవాటు ప్రకారం 3 అష్టకలు, మార్గశీర్ష మాసాన్ని వదిలిపెడితే పుష్యం మాఘం ఫాల్గుణం, ఈ 3 రోజుల్లో ఉండేటువంటి 3 మాసాల్లో ఉండే బహుళపక్షంలో ఉండే అష్టమి తిథులు, అష్టకలు అనే పేరుతో వచ్చేటువంటి తిథులు, వాటిని అనుసరించవలసిందే. ఇది కాక అన్వష్టకాహ అని కూడా రాస్తారు, వాటిని కూడా అనుసరించవలసిందే. కానీ కాకపోతే నారద మహర్షి గారు మొత్తం చెప్పలేదు, 96 గురించి చెప్పలేదు, కొన్నిటిని గురించే చెప్పారు. తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథ కార్తికే చతసృష్వప్యష్టకాసు హేమంతే శిశిరే తథా. మాఘే చ సితసప్తమ్యాం మఘారాకా సమాగమే రాకయా చానుమత్యా వా మాసర్క్షాణి యుతాన్యపి అని ఇంకొన్ని మంచి రోజుల్ని చెప్తున్నారు. మాఘే చ సితసప్తమ్యాం, మాఘ శుద్ధ సప్తమి, మాఘమాసంలో సీత శుక్లపక్షంలో వచ్చేటువంటి సప్తమి, మాఘశుద్ధ సప్తమి, ఇది చాలా మహాపర్వదినము. రథసప్తమి అని మనం పిలుచుకుంటాం కదా, ఆ రథసప్తమి మహాపర్వదినము.
ఆ రోజు మాత్రం చాలా మంచి పనులు చేయాలి అని అంటున్నారు. స్నానం విశేషము, సూర్యనారాయణుడి పూజ విశేషము, ఇంకా చాలా చాలా చేయొచ్చు. ఎన్నో వ్రతాలను ఆ రోజు ప్రారంభించుకోవచ్చు. ఆ రోజు కొత్త నియమాలు, కొత్త పనులు, కొత్త పూజలు ఇవన్నీ ప్రారంభించుకోవచ్చు. చాలా బలముగా ఉండేటువంటి రోజు అది. మాఘేచ శిత సప్తమ్యామని. ఆ రోజును వేస్ట్ చేసుకోవద్దు, ఆ రోజు మంచి పనులు చేసుకోండి అని చెప్తున్నారు. ఇది కాక మఘారాకా సమాగమే, మాఘమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ చాలా విశేషమైన దినం. మాఘ పూర్ణిమ ఆ రోజు చాలా విశేషమైన దినంగా పంచాంగాల్లో రాస్తారు. మాఘ పూర్ణిమ మహామాఘి అని రాస్తారు. ఆ మహామాఘి అంటే దాంట్లో కూడా విశేషం చెప్తున్నారు. అదే రోజు రాక అంటే పూర్ణంగా పౌర్ణమి తిథి ఉండాలి. ఆ రోజు మొత్తం పౌర్ణమి వ్యాపించి ఉండాలి. అలాగే మఘా నక్షత్రం ఆ రోజు ఉండాలి. మఘా నక్షత్రము ఉండి పౌర్ణమి మొత్తం గనక వ్యాపించి ఉంటే ఓ అద్భుతమైన రోజు. ఆ రోజు మాత్రం వదిలిపెట్టుకోకూడదు అని చెప్తున్నారు. మఘారాకా సమాగమం అనేది ఒక్కొక్కప్పుడు వస్తుంది, ఒక్కొక్కప్పుడు రాదు. ఎందుకంటే పౌర్ణమి తిథికి ఒక నక్షత్రం వెనక కానీ ఒక నక్షత్రం తర్వాత కానీ రావచ్చు. చంద్రుడి యొక్క గతిని బట్టి మఘ నక్షత్రం వెనకాల ఉండేటువంటి ఆశ్లేష రావచ్చు, మఘ నక్షత్రం తర్వాత ఉండేటువంటి పుబ్బైనా రావచ్చు. అది చెప్పలేము. కానీ మఘా నక్షత్రం కలిసిన మొత్తం పూర్ణచంద్రుడు ఉండేటువంటి పౌర్ణమి మాత్రం చాలా విశేషమైన దినం అని మహర్షి గారు అంటున్నారు. మఘా రాకా సమాగమే అని. ఇది కాక రాకయాచ అనుమత్యావా, రాకయావా అనుమత్యావా మాసర్క్షాణి యుతాన్యపి అని కూడా అంటున్నారు. రాక, అనుమతి ఈ పదాలు ఇంతకుముందు కూడా వచ్చినట్టున్నాయి. కళాహీనే సానుమతి పూర్ణే రాక నిశాకరే అని అమరకోశంలో వాక్యం. పౌర్ణమి రోజున చంద్రుడికి గనక ఒక కళ తగ్గితే జ్యోతిషశాస్త్రం లెక్కల ప్రకారం ఇంకా ఒక కళ రాలేదు అని అనుకుంటే పూర్ణచంద్రుడు కాకపోతే దాని పేరు అనుమతి. లేదు పూర్ణే మొత్తం పూర్ణంగా కళలన్నీ ఉన్నాయి, చంద్రుడికి 15 కళలు కలిసినాయి అని అనుకుంటే దాని పేరు రాక, పూర్ణే రాక నిశాకరే. ఇలా ఒకవేళ చంద్రుడిలో ఉండే కళలన్నీ ఆ రోజుకు సమకూరిన అనుమత్యాంబ లేదా రాకాయాంబ, చంద్రుడిలో సమకూరకపోయినా సమకూరితే రాక, సమకూరకపోతే అనుమతి. రెండిట్లోనూ కూడా ప్రతి మాసం వచ్చేటువంటి 2 పూర్ణిమల్లో, ప్రతి మాసం వచ్చేటువంటి 2 విధాల పౌర్ణిమల్లో కూడా చక్కగా పనులు చేసుకోవాలి, మంచి పనులు చేసుకోవాలి అని చెప్తున్నారు. రాకయా చానుమత్యావా మాసర్క్షాణి యుతాన్యపి అని. వాటిల్లో కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. ఏ న్యాయం వర్తిస్తుంది? మాఘ పౌర్ణమికి చెప్పినటువంటి న్యాయమే వర్తిస్తుంది. మాఘ పౌర్ణమికి ఏం న్యాయం చెప్పారు? ఆ రోజు పౌర్ణమి రోజున మఘా నక్షత్రం కలిస్తే చాలా విశేషం అని చెప్పారు కదా. అదే న్యాయం అన్ని మాసాలకు వర్తిస్తుంది. చైత్ర పూర్ణిమ అని తీసుకుంటే ఆ రోజు చిత్రా నక్షత్రం ఉంటే చాలా విశేషం. మాసర్క్షం అంటే ఆ మాసానికి ఆ పేరు రావటానికి కారణమైనటువంటి నక్షత్రం ఆ పౌర్ణమిలో గనక కలిసి ఉంటే ఆ పౌర్ణమి చాలా విశేషం. వైశాఖ పౌర్ణమి అంటే విశాఖ నక్షత్రం గనక ఆ పౌర్ణమి రోజు ఉంటే చాలా విశేషమైన రోజు అని లెక్కేసుకోవాలి. మాసర్క్షాని యుతాన్యపి, రాకయావా అనుమత్యావా మాసర్క్షాని యుతాన్యపి అని అంటున్నారు. ఆయా పౌర్ణిమలు కూడా చాలా విశేషమైన రోజులు అని. మాసర్క్షాని అని అంటున్నారు. మాసర్క్షాని అంటే ప్రతి మాసానికి ఈ పేరు రావటానికి ఆ నక్షత్రం ఆ పౌర్ణమి రోజు కలిసి ఉండటం అనేది చాలా ప్రధానం. పుష్యయుక్త పౌర్ణమాసి పౌషి మాసేతు యత్రస నామ్నా సపౌషో మాఘాద్యాశ్చైవమేకాదశ పరే అని కోశవాక్యం. పుష్యమాసం అని మనం పిలుచుకుంటాం కదా. ఆ పుష్యమాసానికి పుష్యం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ పుష్యమీ నక్షత్రం, మనం వాడుకునేటువంటి పుష్యమీ నక్షత్రం, దానికి సంస్కృతంలో తిష్యన్ నక్షత్రం అని పేరు లేదా పుష్యం అని పేరు. ఈ పుష్య అనేటువంటి నక్షత్రం పౌర్ణమి రోజు గనక ఉంటే, పౌర్ణమి రోజున ఆ నక్షత్రం ఉంది కాబట్టి ఆ మాసం మొత్తానికి పుష్యమాసం అని పేరు. పౌర్ణమి రోజున మఘా నక్షత్రం ఉంది కాబట్టి ఆ మాసం మొత్తానికి మాఘమాసం, మఘానికి సంబంధించిన మాసం కాబట్టి మాఘమాసం.
చిత్రా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటుంది కాబట్టి ఆ మాసం మొత్తానికి చైత్ర మాసం, చిత్రా నక్షత్రానికి సంబంధించిన మాసం. విశాఖ నక్షత్రం ఉంటుంది కాబట్టి వైశాఖ మాసం. జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది కాబట్టి జ్యేష్ఠ మాసం. అషాఢాహ అని నక్షత్రాలు, ఆ నక్షత్రాలు కలిసి ఉంటాయి కాబట్టి ఆషాఢ మాసం. శ్రవణ నక్షత్రం అది కలిసి ఉంటుంది కాబట్టి శ్రావణ మాసం. భాద్రపద నక్షత్రం, పూర్వభాద్రపద ఉత్తరభాద్రపద అని 2 నక్షత్రాలు ఉన్నాయి కదా, అవి కలిసి ఉండేటువంటి పౌర్ణమికి భాద్రపద మాసం. అశ్విని నక్షత్రం కలిసి ఉండేటువంటి మాసానికి, అశ్విని నక్షత్రం పౌర్ణమి రోజున కలిసి ఉండేటువంటి మాసానికి ఆశ్వయుజ మాసం అని పేరు. కృత్తికా నక్షత్రం కలిసి ఉండేటువంటి మాసానికి కార్తీక మాసం అని పేరు. మనం కార్తీక మాసం అని దీర్ఘంలో పిలుస్తాము, కార్తీక వరకే రావాలి. అలాగే మృగశీర్ష నక్షత్రం కలిసి ఉండే పౌర్ణమి ఉంటుంది కాబట్టి మార్గశీర్ష మాసం. పుష్యమాసం, మాఘమాసం. ఫల్గుణీ నక్షత్రం కలిసి ఉంటుంది కాబట్టి ఫాల్గుణ మాసం అని వీటికి మాసాలని పేర్లు. మాసాలకి పేర్లు తెచ్చినటువంటి నక్షత్రాలు గనక ఆ పేరున్నటువంటి మాసంలో వచ్చే పౌర్ణమిలో కలిసి ఉంటే అది మరింత విశేష యోగం. కలిసి ఉండటం ప్రతిసారి కుదరదు, ప్రతిసారి కాస్త ఇటు అవుతుంది. కొన్నిసార్లు 2 నక్షత్రాలకు అవతల కూడా వెళ్ళిపోవచ్చు కొన్ని సందర్భాలలో. అలా 2 నక్షత్రాలు ఉన్నప్పుడు మామూలు పర్వదినం కింద లెక్క. ఆ నక్షత్రం కలిస్తే మాత్రం చాలా అద్భుతమైన పర్వదినం అని మహర్షి గారు చెప్తున్నారు. తృతీయాయాం శుక్లపక్షే మాఘే చ శితసప్తమ్యాం మఘారాకాసమాగమే రాకయా చానుమత్యా వా మాసర్క్షాణి యుతాన్యపి అనేటువంటి ఈ శ్లోకంలో. ఇది కాక ఇది ఇంకా కూడా కొన్ని విశేషమైన రోజులు చెప్తున్నారు. ద్వాదశ్యాం అనురాధా స్యాత్ శ్రవణస్తిస్ర ఉత్తరాః తిస్రశ్వేకాదశీ వాను జన్మర్క్ష శ్రోణ యోగయుక్ అనేటువంటి ఈ శ్లోకంలో ఇంతకుముందు ద్వాదశి రోజున శ్రవణ నక్షత్రం కలిసి వస్తే శ్రవణ ద్వాదశి చాలా విశేషమని చెప్పారు కదా. దానికి ప్రత్యేకించి దానికి అది కాక ద్వాదశ్యాం అనురాధా స్యాత్, ద్వాదశి రోజున గనక అనురాధ నక్షత్రం కలిస్తే అది చాలా విశేషమైన రోజు. ఇది ప్రత్యేకించి మనకు బాగా తెలిసిన రోజు కాదు. ద్వాదశ్యాం అనురాధ కలిసినటువంటి ద్వాదశి చాలా విశేషమైన రోజు అని అంటున్నారు. ఇది కాక శ్రవణ నక్షత్రం సంవత్సరంలో వచ్చేటువంటి మొత్తం 12 శ్రవణ నక్షత్రాలు చాలా విశేషం. కొన్నిసార్లు 13 కూడా వస్తాయి. ఆ 13 శ్రవణ నక్షత్రాలు కూడా చాలా విశేషమైన రోజులు. ఇంతకుముందు చెప్పింది ద్వాదశితో కలిసిన శ్రవణ నక్షత్రం, అది కాక అసలు శ్రవణ నక్షత్రమే చాలా విశేషమైన రోజు అని అంటున్నారు. శ్రవణ. ఇది కాక తిస్రః ఉత్తరాః. ఉత్తర అనే ముందు కలిసినటువంటి తోక కలిసినటువంటి 3 నక్షత్రాలు ఏవి? ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర అనే 3 ఉత్తర నక్షత్రాలు ఉన్నాయి కదా. ఈ 3 ఉత్తరలు చాలా విశేషమైన రోజులు. ఉత్తర ఫల్గుని వచ్చినా, ఉత్తరాభాద్ర వచ్చినా, ఉత్తరాషాఢ వచ్చినా ఆ రోజు చాలా విశేషమైన రోజు. ఇది కాక తిస్రషు ఏకాదశి వాను జన్మర్క్ష శ్రోణ యోగయుక్. ఈ 3 అంటే ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, అలాగే ఉత్తర ఫల్గుని ఈ 3 ఏకాదశి అనేది చాలా విశేషం. ఏకాదశి విడిగా చాలా పవిత్రమైన దినం. ఇది కాక ఏకాదశి రోజున ఈ 3 నక్షత్రాలు కలిస్తే తిస్రషు ఏకాదశివా చాలా విశేషమైన దినాలు అవుతాయి. ఇది కాక జన్మర్క్ష శ్రోణ యోగయుక్. జన్మర్క్షం తన యొక్క జన్మ నక్షత్రం ఉంటుంది కదా, అది చాలా విశేషమైన నక్షత్రం. అది సంవత్సరానికి మొత్తం 12 సార్లు తిరుగుతుంది, 12-13 సార్లు. 12-13 చాలా విశేషం. ఆ జన్మర్క్షం ఒకవేళ గనక 2 రోజుల్లో కలిస్తే, అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి నక్షత్రం వచ్చి రేపు పొద్దున కూడా ఆ నక్షత్రం ఉంటే 2 రోజులు విశేషమే. జన్మర్క్ష యుక్ దినం. ఈ జన్మ నక్షత్రంతో కలిసినటువంటి ప్రతి దినము చాలా పవిత్రమైన దినమే. కాబట్టి ముందు రోజు పవిత్రమైన దినమే, తర్వాత రోజు పవిత్రమైన దినమే. పుట్టినరోజులు కొంతమంది నక్షత్రం రోజున చేసుకుంటారు, దక్షిణ దేశంలో అలవాటు ఉంది. అలాంటి వాళ్ళు పరదినం
తర్వాతి దినం తీసుకుంటారు. ఏ రోజు తక్కువ ఉందో ఆ రోజు తీసుకుంటారు. ఇక్కడ పవిత్రమైన దినాల గురించి చెప్పేటప్పుడు ఆ లెక్క లేదు, జన్మ నక్షత్రం చేసుకునే లెక్క లేదు. ఇది పవిత్రమైన దినం, ఈ పవిత్రమైన దినంలో మంచి పనులు చేయాలి, స్నాన దానాదులు చేయాలి అని చెప్పడానికి ప్రారంభించాం కదా. కాబట్టి ఈ నక్షత్ర సంబంధం ఉంటే 2 రోజులు పవిత్రమైన అయిపోతాయి. ఇది కాక శ్రవణ యోగ యుక్, శ్రవణ నక్షత్రంతో కలిసిన ఏ రోజైనా సరే పవిత్రమైనది అవుతుంది. మళ్ళీ శ్రవణ నక్షత్రంలో కూడా దాన్ని ముందు తీసుకోవాలా వెనకది తీసుకోవాలా అని అనుకోక్కర్లేదు. శ్రవణ నక్షత్రంతో ఏ రోజు కలిసినా ఆ రోజు మొత్తం పవిత్రం అయిపోతుంది అని చెప్పుకోవాలి అని చెప్తున్నారు. ద్వాదశ్యాం అనురాధా స్యాత్ శ్రవణస్తిస్ర ఉత్తరాః తిస్రశ్వేకాదశీవాను జన్మర్క్ష శ్రవణ యోగ యుక్ అనేటువంటి ఈ శ్లోకంలో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా 2 రోజులు కలిసినా ఒకే రోజున్నా ఈ జన్మ నక్షత్రంతో కలిసిన రోజులు, అలాగే శ్రవణ నక్షత్రంతో కలిసిన రోజులు, అనురాధతో కలిసినటువంటి ఏకాదశి ద్వాదశి, అలాగే శ్రవణ నక్షత్రము 3 ఉత్తరలు, ఈ 3టితో కలిసినటువంటి ఏకాదశులు, ఇవన్నీ కూడా చాలా 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 పవిత్రమైన రోజులు. వీటిల్లో స్నానదానాదులు చేయాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. వీటినే ఏతే శ్రేయసః కాలాః నృణాం శ్రేయో వివర్ధనాః కుర్యాత్ సర్వాత్మనైతేషు శ్రేయో మోఘం తదాయుషః అని చెప్తున్నారు. ఏతే ఇవన్నీ కూడా శ్రేయసః కాలాః, మంచి కాలాలు, మంచిని అందుకునేటువంటి కాలాలు. శ్రేయసః కాలాః ఎవరికి? నృణాం, మానవులకి. మంచి కాలాలు మానవులకి తప్ప మిగతా వాటికి లేవు కదా. మిగతా జంతుజాలానికి మంచి కాలం అనే మాటే లేదు కదా. వాటన్నిటికీ పగలు రాత్రి అని మాత్రమే తేడా. నృణాం శ్రేయసః కాలాః. అలాగే నృణాం శ్రేయో వివర్ధనాః, మానవులకి మంచిని పెంచే, మంచి ఫలితాలను పెంచేటువంటి రోజులు ఇవి. మానవులు కాస్తంత పైమెట్టు ఎక్కడానికి వీలుగా ఉండేటువంటి రోజులు ఇవి. శ్రేయో వివర్ధనాః. ఏతే శ్రేయసః కాలాః నృణాం శ్రేయో వివర్ధనాః. కుర్యాత్, వీటిల్లో కుర్యాత్, అవి గనక పితృదినాలు అని గనక ఉంటే పితృకార్యాలు చేయాలి. పితృదినాలు అని లేకపోతే మిగతా మంచి పనులు చేసుకోవాలి. సదా ఎప్పుడూ చేసుకోవాలి. ఈ సంవత్సరం చేశాం కదా చాలు అని అనుకోవడానికి వీల్లేదు, ప్రతి సంవత్సరము చేసుకోవాలి. సర్వాత్మన ఏతేషు, సర్వాత్మన అదే భావనతో, అయ్యో రేపు మంచి రోజు, రేపు శ్రవణ ద్వాదశి, లేదా రేపు ద్వాదశి అనురాధ కలిసి వచ్చింది అని అనుకుని చేయాలి. ద్వాదశి అనురాధ కలిసి వస్తే ఉపవాసం చెప్పినట్టు లేదు. ఆ రోజు విశేషమైన రోజు, తొందరగా ఈ పూజలు పునస్కారాలు పూర్తి చేసుకుని పారణ చేసుకోవచ్చు, అది వేరే సంగతి. కానీ ఆ మాట అనుకుంటూ ఇలా మంచి రోజు రాబోతోంది, రేపు వస్తోంది, ఎల్లుండి వస్తోంది అని అనుకుంటూ చేయాలి. సర్వాత్మన అదే భావంతో చేయాలి. ఏతేషు శ్రేయః, వీటిల్లో గనక మంచి చేస్తే తత్ అమోఘం, వ్యర్థం కాకుండా ఉంటుంది. మిగతా రోజుల్లో చేసేటువంటి శ్రేయస్సు వ్యర్థం కాదు, ఈ రోజుల్లో చేసేటువంటి మంచి పనులు ఖచ్చితంగా అమోఘంగా ఉంటాయి. ఖచ్చితంగా అమోఘంగా ఉంటే వరకే కాదు, అమోఘం తద్ ఆయుషః, ఆయుస్సు కూడా వ్యర్థం కాకుండా ఉంటుంది. మానవుడి జీవితం కరిగిపోతూ ఉంటుంది కదా. కరిగిపోతున్నటువంటి మానవుడి జీవితం వ్యర్థం కాకుండా ఉండాలి అంటే, అది నిలబడాలి అంటే, అది ఈ పనులు చేస్తేనే, మంచి పనులు చేస్తేనే నిలబడుతుంది అని మహర్షి గారు అంటున్నారు. ఏతే శ్రేయసః కాలాః నృణాం శ్రేయో వివర్ధనాః కుర్యాత్ సర్వాత్మనైతేషు శ్రేయో మోహం తదాయుషః అనేటువంటి శ్లోకంలో కొంచెం నారద మహర్షి గారు తొందరగా చెప్పే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు. అందుకని విడదీసి చెప్పట్లేదు. పితృకార్యాలు ఇవి, పితృదేవతా దినాలు ఇవి, ఇవి స్నానాలకి, ఇవి దానాలకి, ఇవి పూజలకి, ఇవి పునస్కారాలకి, ఇవి ఉపవాసాలకి, ఇవి పారణలకి, ఇవి ఉత్సవాలకి అని విడివిడిగా చెప్పట్లేదు. అలా చెప్పే ఉద్దేశం కూడా ఆయనకి ఉన్నట్టు లేదు, జనరల్గానే చెప్తున్నారు. అందుకనే జనరల్గా ఒక మాట, ఏషు స్నానం జపో హోమో వ్రతం దేవద్విజార్చనం పితృదేవ నృభూతేభ్యః యద్దత్తం తద్ధి అనశ్వరం అని సామాన్యంగా చెప్తున్నారు. చెప్పడానికి సామాన్యంగా చెప్తున్నారు కానీ ఫలితం మాత్రం విశేషంగానే ఉంది. ఏషు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి రోజుల్లో ఏం చేయాలి? స్నానం, ఒక మంచి నదికి వెళ్ళి స్నానం చేసుకోవాలి.
నదికి వెళ్ళి స్నానం చేయడం అంటే వెళ్ళేటప్పుడు బాల్స్ అవి తీసుకెళ్ళి ఆడుకోవడానికి ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు వెళ్ళకూడదు. నదీ స్నానానికి చాలా నియమాలు ఉన్నాయి. ఇంట్లో కాళ్ళు కడుక్కొని పవిత్రంగా బయలుదేరితే మధ్యలో ఉమ్మి కూడా వేయకూడదు, ఇటు ఉమ్మి కూడా వేయకూడదు. ఉమ్మి కూడా వేయకుండా పవిత్రంగా వెళ్ళాలి. ఆ నదికి వెళ్ళిన తర్వాత కూడా నదీ తీరాన్ని వాటిని పాడు చేయకూడదు. ఏది పడితే అది పూసేసి, ఏది పడితే అది రాసేసి ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి విసుగ్గా ఉండేటట్లు చేయకూడదు. చాలా శ్రద్ధగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఆ నది తాలూకు ప్రవాహాన్ని ఇబ్బంది పెట్టకుండా చేయాలి. స్నానం అది చేసుకోవాలి. ఆ స్నానం అంటే ఏదో మునిగి లేవటం అని కూడా కాదు. దానికి ముందు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. లేచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళైతే పితృతర్పణం చేయాలి, మిగతా వాళ్ళైతే దేవర్షి పితృతర్పణం చేయాలి. అలాగే బట్ట పిండిన నీరు ఒకచోట వేయాలి, దానికో శ్లోకం. తల మీద నుంచి ఇలా నీరు కారిస్తే జుట్టు నుంచి నీళ్లు కిందకి రాలాలి, దానికొక శ్లోకం మగవాళ్ళకి. ఇలాంటి నియమాలు. ఆడవాళ్ళు అయితే తలకాయ మునగకుండా జాగ్రత్తగా చేయాలి. చాలా నియమాలు ఉన్నాయి. వాటన్నిటినీ పాటించి స్నానం చేయాలి. చేస్తే స్నానం మంచి ఫలితం అవుతుంది. స్నానం అంటే మనం అనుకున్నట్లుగా ఒళ్ళు కడుక్కోవటం కాదు. స్నానం అంటే వీటన్నిటితో కలగలిసినటువంటి పెద్ద క్రియాకలాపం. ఈ క్రియాకలాపంతో చేసినటువంటి స్నానం చాలా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ మంచి రోజుల్లో ఆ స్నానం చేయాలి. రోజువారీ చేసే స్నానం కాక ఇది కూడా ప్రత్యేకించి చేయాలి. జపహ ఈరోజు ప్రత్యేకించి బయటికి వెళ్ళకూడదు, మా ఊర్లో నది పారటం లేదు, ఎండాకాలంలో అస్సలు పారదు అని అనుకునేట్లయితే ఇంట్లో కూర్చొని జపం చేసుకోవచ్చు. హోమ, ఏదైనా హోమం లాంటి కార్యక్రమాలన్నీ పెట్టుకోవచ్చు. ఏ కోరిక లేకుండా ఏదో మంచి కార్యక్రమం చేయాలి, మంచి హోమం చేయాలి అని అనిపిస్తుంది కదా, అప్పుడు ఇలాంటి మంచి రోజుల్లో ఒక రోజును ఎంచుకుని చేసుకోవచ్చు. హోమ, వ్రతం, ఏదో వ్రతం చేసుకోవచ్చు. వ్రతం అనే దాన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి వ్రతాలు చేసుకోవచ్చు, లేదా కొత్త నియమాలను తీసుకునేటప్పుడు ఈ రోజును ఎంచుకోవచ్చు, లేదా ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మౌనం అనే వ్రతం పెట్టుకోవచ్చు. తాత్కాలికమైన వ్రతాలన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. దేవద్విజార్చనం, దేవతలకి మామూలుగా చేసుకునే పూజని ఒక అష్టోత్తరం పెంచి చేసుకోవచ్చు. ఆ రోజు బ్రాహ్మణుని ఇంటికి పిలిపించి వాళ్ళకి ఏమైనా పూజ చేసుకోవాలి, వాళ్ళకి ఏమైనా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. ఏషు స్నానం జపో హోమో వ్రతం దేవద్విజార్చనం. ఇది కాక పితృదేవ నృభూతేభ్య, ప్రత్యేకించి ఏమీ చేసే ఉద్దేశం లేకపోయినా, చేసే అవకాశం లేకపోయినా సరే రోజువారీ చేసేటువంటి పంచమహాయజ్ఞాలు ఉంటాయి కదా, ఆ పంచమహాయజ్ఞాలు కూడా పితృదేవతల్ని ఉద్దేశించి చేసే పితృయజ్ఞము, దేవయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము, ఇది కాక చేసేటువంటి జపాలు, హోమాలు, తర్పణాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. యద్దత్తం, వీళ్ళకి ఏమి ఇచ్చినా సరే లేదా విడిగా ఏ దానం చేసినా సరే అబ్బో తద్ధి అనశ్వరం, అది నశించకుండా పాడవకుండా చాలా గట్టిగా మూట కట్టినట్టుగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రత్యేకించి చేసేటువంటి ఈ రకమైన ఉపాసన చాలా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది, పాడవకుండా జాగ్రత్తగా ఉంటుంది అని మహర్షి గారు అంటున్నారు. చాలా చెప్పుకోవచ్చు. తద్ధి అనశ్వరం అన్నప్పుడు పెరిగిపోతుంది, అందుకని చెప్పుకోవడం లేదు. ఏ కర్మైనా సరే ఒక ఇబ్బందితో కూడి ఉంటుంది. ఒక కర్మ చేసినప్పుడు ఆ కర్మ తాలూకు ఫలితం అందుతుంది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మనం కర్మ చేసుకున్న తర్వాత కూడా ఆ కర్మ మన కోసం నిలబడుతుంది అని ఖచ్చితంగా చెప్పడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఏదైనా మనం ఒక మంచి పని చేసాము, దానం చేశాము, ఆ దానం గనక ఎవరికైనా చెప్పుకున్నామంటే నేను దానం చేశాను అని ఏమైనా మీసం మెలేసామంటే, అనవసరమైన చోట్లలో ఏమైనా చెప్పుకున్నామంటే ఆ దానం ఫలితం మాత్రం పోతుంది. మొత్తం పోదేమో, కనీసం తగ్గిపోతుంది. మొత్తం పోతే కర్మ సిద్ధాంతం ఇబ్బంది పడుతుంది, అందుకని మొత్తం పోకపోవచ్చు, కానీ దానిలో ఏదో ఒక గుణం మాత్రం తగ్గుతుంది, ఎంతో కొంత తగ్గుతుంది. ఇది కాక కొన్ని చేయరాని పనులు ఉన్నాయి. కర్మనాశ జలస్పర్శమని, ఏదో కరతో యాతి లంఘనం అని, ఇలాంటివేవో కొన్ని ఉన్నాయి. అవి సరిగ్గా మనకు ఐడియా కూడా లేవు. అలాంటి పనులు చేస్తే ఎంతో కొంత ధర్మం తాలూకు ప్రభావం తగ్గుతుంది. కాబట్టి చేసే ప్రతి మంచి పనిని మనం సరిగ్గా చూసుకుని చేసుకోకపోతే, అనవసరంగా మనమే డాంబికంగా చేసి 10 మందికి చెప్పుకుంటూ హడావిడి చేస్తే దాంట్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులేవి తలెత్తకుండా ఉండాలి అంటే ఈ రోజుల్లో ప్రత్యేకించి చేస్తే మంచిది అని నారద మహర్షి గారు చెప్తున్నట్లుగా ఉంది.
ఈ రోజుల్లో ఒకవేళ ఇలాంటి పనులు ఏమైనా చేసినా, చేయరాని పనులు చేసినా, ధర్మం పాడైపోయే పనులు ఏమైనా చేసినా సరే అనశ్వరం, ధర్మం పాడవకుండా ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. వ్యక్తం చేస్తూ ఈ రోజుల్లో చేసుకునేటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి, ఈ రోజుల్లో చేసుకునేటువంటి కర్మలకు ఫలితాలు గొప్పగా ఉంటాయి అని మహర్షి గారు చెప్తున్నారు. ఏషు స్నానం జపోహోమో వ్రతం దేవద్విజార్చనం పితృదేవ నృభూతేభ్య యద్దత్తం తద్ధ్యనశ్వరం అనే ఈ శ్లోకంలో. ఇది కాక ఇవన్నీ జనరల్గా వచ్చేటువంటి తిథులు, అందరికీ సమానంగా వచ్చేటువంటి తిథులు. ఇవి కాక కొన్ని ఎవరికి వారికి ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో వాళ్ళకి ప్రత్యేకంగా పవిత్రమైన రోజులు, ఆ రోజులు వాళ్ళకి ప్రత్యేకమైన పవిత్రమైన రోజులు, ఆ రోజుల్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా చాలా విశేషమైన దానాలు ఇవన్నీ చేసుకోవచ్చు అని పై శ్లోకంలో చెప్తున్నారు. ఏమని? సంస్కారకాలో జాయాయాః అపత్యస్యాపి ఆత్మనస్తథా, అపత్యస్య ఆత్మనస్తథా ప్రేత సంస్థా మృతాశ్చ కర్మణ్యభ్యుదయే నృప అని కూడా. సంస్కారకాలో జాయాయాః, భార్యకి ఏమైనా సంస్కారాలు చేస్తూ ఉంటే ఆ సంస్కారాలు చేసే రోజులు చాలా పవిత్రమైన రోజులు. భార్యకి చేసేటువంటి సంస్కారాలు, వివాహ సంస్కారం అప్పుడు చేయగలిగింది ఏం లేదు, ఎందుకంటే పూర్తిగా హస్తగతం కాలేదు, అప్పుడు చేసేదేం లేదు. తర్వాత పుంసవనము, సీమంతోన్నయనము అనేటువంటి సంస్కారాలు చేయాలి. మనం చేసే సీమంతం పేరంటం కాదు, అది పేరంటం, అది పండగ, అది వేరు. సీమంతోన్నయనం అని ఒక సంస్కారం చేయాలి, పుంసవనం అని ఒక సంస్కారం చేయాలి. ఆ సంస్కారం చేసేటువంటి రోజు, ఆ సంస్కారం చేసే రోజు ఆ దంపతులకు చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు ప్రత్యేకించి దాన ధర్మాలు ఎక్కువ చేసుకోవాలి, పవిత్రమైన రోజు కాబట్టి దాన ధర్మాలు ఎక్కువ చేసుకోవాలి. అలాగే పిల్లలకి సంస్కారాలు చేసే రోజు అంటే పిల్లలు పుట్టినరోజు, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మొదటి 48 నిమిషాలు చాలా దాన్ని ఏమంటారు, ప్రీషియస్ టైం అని చెప్పుకోవాలి. ఆ 48 నిమిషాలు, అలాగే పిల్లలకి నామకరణం చేసే రోజు, లేదా పిల్లలకి ఉపనయనం చేసే రోజు, పిల్లల వివాహం రోజు, ఈ రోజులన్నీ కూడా చాలా విశేషమైన రోజులు. అపత్యస్య సంస్కార కాలః. అలాగే ఆత్మనస్తథ, తనకు ఏమైనా ఒక సంస్కారం జరుగుతుంటే, ఏమైనా షష్ఠపూర్తులు లాంటివి జరుగుతున్నా, అంతకుముందు వచ్చే పుట్టినరోజులైనా, ఇలాంటి కాలాలన్నీ కూడా పవిత్రమైన కాలాలు. ఎవరి పుట్టినరోజు వాళ్ళకి విశేషమైన రోజు, ఎవరి పెళ్లి రోజు వాళ్ళకి విశేషమైన రోజు, ఆ రోజు మంచి చేసుకోవడానికి రోజు అని అంటున్నారు. ఇది కాక పితృదేవతలకు సంబంధించి ప్రేత సంస్థ అంటే శవదహనం జరిగిన రోజు, ఆ రోజు కూడా చాలా విశేషమైన రోజు. మన దృష్టిలో చాలా చెడు రోజు, కానీ నారద మహర్షి గారి దృష్టిలో చాలా విశేషమైన రోజు. మంచి రోజు అని చెప్పలేము, విశేషమైన రోజు. ఎందుకంటే బయలుదేరినటువంటి వ్యక్తి, మనకు సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు వేసుకోక్కర్లేదు. ఆ వ్యక్తి సుఖంగా ఉండాలి అని అనుకునే రోజు, ఆ వ్యక్తి ఇంతకాలం మనతో కలిసి ఉన్నాడు, ఆ కలిసి ఉన్నటువంటి వ్యక్తి సుఖంగా పైకెళ్ళాలి, మన నమ్మకాల ప్రకారం సుఖంగా పైకెళ్ళాలి, సుఖంగా వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాలి, ఎక్కడా ఇబ్బంది రాకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి పాపాలే చేసుకున్నా సరే, పుణ్యవంతుడైతే సరే పాపాలు చేసుకున్నా సరే అతను మార్గమధ్యంలో ఇబ్బంది పడకూడదు అని అనుకునేటువంటి రోజు. ఎంత దుర్మార్గుడు మరణించినా సరే అందరూ కాస్తంతైనా సరే బాధపడేటువంటి రోజు. అయ్యో ఎంత కాదన్నా మనిషి కనపడకుండా పోయాడే అని బాధపడేటువంటి రోజు. ఆ రోజు విశేషమైన రోజు కాబట్టి అతని మంచిని కోరి చాలా దాన ధర్మాలు చేసుకోవచ్చు, చాలా విశేషమైన కార్యక్రమాలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే అంత సులభం కాదు. ఆ రోజు దానాలు ఎవరు పుచ్చుకోరు, అందులోనూ ఆ వ్యక్తిని ఉద్దేశించి ఇస్తే అస్సలు పుచ్చుకోరు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ దానికి ఏదో పరిష్కారం చేసుకోవాల్సిందే అని అంటున్నారు. ఆ రోజు కాకపోయినా మృతాహశ్చ, ఆ వ్యక్తి కదిలిపోయిన రోజు ఉంటుంది కదా, దాన్ని మృతాహం అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం వస్తుంది కదా, ఆ ప్రతి సంవత్సరము వచ్చేటువంటి ఆ రోజు కూడా విశేషమైన రోజు. ఆ వ్యక్తిని ఉద్దేశించి పితృకార్యం చేయవలసిన రోజు. ఇక్కడ కూడా సేమ్ ఇది. దాన్ని ఇప్పుడు మనం ఎక్కువ చర్చించుకోలేము. ఆ వ్యక్తి మళ్ళీ కొత్తగా పుట్టి ఉంటాడు కదా, ఎక్కడో చోట పుట్టి ఉంటాడు కదా, పుట్టి ఉన్నవాడికి మనం ఏమైనా ఇక్కడి నుంచి ఏమైనా నీళ్ళు ఇచ్చినా లేదా పిండాలు పెట్టినా అతనికి చేరుతుందని గ్యారంటీ లేదు కదా అని రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటినీ ఆలోచించుకోకుండా
మనకు శాస్త్రం విధించింది ఇది, ఇలా చేయమని విధించింది. ఆ విధించిన దాని ప్రకారం మనం చేయాలి. దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి, ఎవరికైతే చెప్పిందో అతను చేయాలి అనేటువంటి పార్టు ఉంటుంది. ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో అతనికి అందుతుంది అనేటువంటి పార్టు ఉంటుంది. ఎవరికైతే చెప్పారో అతను చేసి తీరాలి అనేది మనకు సంబంధించిన అంశం. ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో అతనికి అందించడం అనేది శాస్త్రం తాలూకు పని. ఏ వాక్యం అయితే మనకి చెప్పిందో ఆ వాక్యం చూసుకుంటుంది. అతను ఏ జన్మలో ఉన్నాడో, ఏ జన్మలో ఉండగా ఎలా అందించాలో శాస్త్ర విధానం చూసుకుంటుంది, వేదవాక్యం చూసుకుంటుంది. ఆ వేదం ద్వారా మనకు ఉపదేశం చేసిన పరమేశ్వరుడు చూసుకుంటాడు. మనకి సంబంధం లేదు. మనకు చెప్పినటువంటి పనిని చేయటమే అనే ఉద్దేశంతో ఆ రోజు మృతాహం రోజున విశేషంగా కార్యక్రమాలు చేయాలి అని మహర్షి గారు చెప్తున్నారు. మృతాహశ్చ, ఇది కాక కర్మణ్యభ్యుదయే నృప. ఏదైనా ఇంట్లో ఒక మంచి కార్యక్రమం ఏర్పడితే, ఇంట్లో ఏమైనా శుభకార్యం జరుగుతూ ఉంటే, ఇంట్లో ఏమైనా పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ, ఏమైనా ఇంకొక మంచి కార్యక్రమాలు కానీ, ఏదో మనకి నచ్చిన రోజు ఇంట్లో ఏదో మంచి జరుగుతోంది, కనీసం పిల్లలకి ప్రమోషన్ వచ్చిందనో, లేదా పిల్లలకి వ్యాపారంలో లాభాలు వచ్చినాయనో, పిల్లలు పాస్ అయ్యారనో, ఏదైనా సరే ఆ రోజు మంచి రోజు అని అనుకుని ఆ రోజు వ్రతాదులు లేదా దానాదులు ధర్మాలు ఇవన్నీ చేసుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. కర్మణి అభ్యుదయే నృప అని. యత్కించితే, అభ్యుదయం అంటే ప్రత్యేకించి ఏదో ఫలానా పనే, ఫలానా అభ్యుదయమే అనేం లేదు. మనకి ఈరోజు సంతోషంగా ఉంది, ఈరోజు ఏదో మనకేదో కలిసి వచ్చింది, ఎప్పుడో పోతుంది అనుకుంది, ఏదో కలిసి వచ్చింది. ఆ కలిసి వచ్చిన రోజున మంచి రోజు, ఆ మంచి రోజున ఏదో కార్యక్రమం చేయాలి. మనకి దానం చేయడం ఇష్టం లేదు, కూర్చొని జపం చేసుకోవచ్చు. ఇంకోటి ఏదో ఇష్టం లేదు, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు. ఏదో ఒకటి ఆ రోజు మంచి పని చేస్తే మంచిది అని మహర్షి గారు అంటున్నారు. సంస్కారకాలో జాయాయాః అపత్యస్య ఆత్మనస్తథా పితృసంస్థా ప్రేతసంస్థా మృతాశ్చ కర్మణ్యభ్యుదయే నృప అనేటువంటి ఈ శ్లోకంలో మొత్తం మీద కొన్ని రోజులు చెప్పారు. ఈ రోజుల్లో పితృదినాలైతే కనుక పితృకార్యక్రమాలు, లేకపోతే మామూలు రోజులైతే కనుక మామూలు కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటే మంచిది అనే విషయం చెప్పారు. గృహస్థులకి ఇది ప్రత్యేకం అనే మాట కూడా చెప్పారు. బ్రహ్మచారులకి ఇవేం లేవు. బ్రహ్మచారులకి మంచి లేదు, చెడు లేదు. ఏ రోజైనా సరే మంచి అయితే ఎక్కువ చదువుకోవాలి, చెడు రోజైతే అమ్మో చెడు కాబట్టి భయపడి ఎక్కువ చదువుకోవాలి. వానప్రస్థులకి మంచి చెడులతో నిమిత్తం లేదు, వాళ్ళ ధర్మాలని మొత్తం పగలు రాత్రి చేసుకోవాల్సిందే. సన్యాసులు మంచి రోజు అనుకుంటే ఈరోజు ఎక్కువ బ్రహ్మధ్యానం చేసుకోవాలి, చెడు రోజు అనుకుంటే కనుక ఆ చెడు పోవటానికి ఆ పరమాత్మను ఎక్కువ ధ్యానం చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళకి లేదు. కేవలం గృహస్థులకు మాత్రమే ఈ మంచి చెడు రోజులు. ఈ మంచి చెడు రోజులు గృహస్థులు జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా చేసుకోవాల్సిందే అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది ఉజ్జాయింపుగా చెప్పినటువంటి లెక్క. ఇన్నే మంచి రోజులు ఉన్నాయనేమి లేదు, వీటిని మించి మంచి రోజులు చాలానే ఉన్నాయి. కాకపోతే మనకి అనకూడదు, కొన్ని పదాలు ఉచ్చరిస్తే ఎవరికైనా కోపాలు తాపాలు రావచ్చు. క్యాలెండర్ కల్చర్ పెరిగిపోయింది. క్యాలెండర్ డేట్స్ ఉంటాయి, డేస్ ఉంటాయి, అంతకుమించి ఏముండదు. కొన్ని క్యాలెండర్స్లో ఏమిటో రాహుకాలం ఒక్కటే వేస్తారు, చెడు కాలం ఒక్కటి మాత్రమే వేస్తారు, మిగతావేం వేరు. ఆ క్యాలెండర్నే పెట్టుకోవటం, వేలాడ తీసుకోవటం, డేసు చూసుకోవటం అనేది బాగా అలవాటైపోయింది. ఆ అలవాటు మంచిది కాదు. మనం పంచాంగం చూడటం అనే అలవాటు పెట్టుకోవాలి. పంచాంగం చూడటం అలవాటు పెట్టుకుంటే పంచాంగంలో ముందు ఈ సంవత్సరంలో ఉండే విశేషమైన దినాలు అని రాస్తారు. ఏ రోజుకు ఆ రోజు అసలు ఏ నక్షత్రం ఎన్నింటి వరకు ఉంది, ఏ యోగం ఎన్నింటి వరకు ఉంది, ఏ కరణం ఎన్నింటి వరకు ఉంది, తిథి ఏంటి, వారం ఏంటి, ఈరోజు గ్రహ గతి ఏంటి, ఏ గ్రహం ఎక్కడ ఉంది, గురువు ఎక్కడున్నాడు, గురువు ఎక్కడుంటే మౌఢ్యం, శుక్రుడు ఎక్కడుంటే మౌఢ్యం అని ఇలాంటివన్నీ విశేషాలన్నీ ఉంటాయి. వాటన్నిటినీ కనుక చూడటం అలవాటైతే పంచాంగాలు చూడటం, రోజు పొద్దున్న లేస్తూనే ఒకసారి పంచాంగం తీసి ఈరోజు ఏంటి, ఏం విశేషం ఉంది అని చూడటం కనుక అలవాటైతే ఈ నారద మహర్షి గారు చెప్పినటువంటి స్ఫూర్తి తప్పనిసరిగా అందుతుంది. ప్రతిరోజు ఏదో ఒక విశేషం ఉంటుంది. కాకపోతే రోజు విడిచి రోజు, పోనీ 2 రోజులకు ఒకసారైనా, నెలలో కనీసం 20-25 రోజులైనా సరే మంచి రోజులు తప్పనిసరిగా ఉంటాయి. ఆ మంచి రోజు అనుకుని ఈరోజు మంచి రోజు, ఈరోజు కాస్త జపం ఎక్కువ చేసుకోవాలి అని అనుకుంటే అభివృద్ధి అనేది తనంతట తానుగానే వచ్చేస్తుంది. ఆ స్ఫూర్తినే నారద మహర్షి గారు అందిస్తున్నట్లున్నారు. ఆ స్ఫూర్తిని మనం అందుకునేందుకు ఒక ప్రయత్నం చేయాలి. ఆ స్ఫూర్తి అందుకోవడంలో భాగంగా నారద మహర్షి గారు చెప్పింది కాక ఇంకొక ఎక్స్ట్రా కూడా మనం చూద్దాము. ఈ సంవత్సరం జూన్ 5వ తారీఖు అనుకుంటాను,
ఒక పెద్ద మహాయోగం వచ్చింది. అది దశహరా అనే పేరుతో వచ్చినటువంటి రోజు. అది దానికి లక్షణం జ్యేష్ఠే మాసి సితే పక్షే దశమ్యాం బుధహస్తయో గరానందే వ్యతీపాతే కన్యాచంద్రే వృషే రవౌ దశయోగే నరస్నాత్వా సర్వపాపై ప్రముచ్యతే అని ఒక ప్రమాణ శ్లోకం ఉంది. దశహరా స్తుతి అని స్కాంద మహాపురాణంలో కాశీఖండంలో ఉంది. గంగా మాతను గురించినటువంటి స్తుతి ఇది. ఆ స్తుతిలో ఆవిడ గురించి ఒక విశేషం ఇందులో ఉంది. జ్యేష్ఠ మాసంలో సితే పక్షే శుక్లపక్షంలో వచ్చేటువంటి దశమ్యాం దశమి రోజున దశహరా దశమి అని దానికి పేరు. ఈ దశహరా దశమి జ్యేష్ఠ శుద్ధ దశమి అనే దానికి గనక కొన్ని కలిస్తే, కొన్ని విశేషాలు కలిస్తే అది ఇంకా విశేషంతో బలపడిపోతూ ఉంటుంది. దానికి కనుక బుధవారం కలిస్తే ఇంకా విశేషం. ఈసారి బుధవారం కలవలేదు, గురువారం పడింది. బుధవారం కలిస్తే విశేషం. దానికే గనక హస్తానక్షత్రం కలిస్తే విశేషం. ఈసారి హస్తానక్షత్రం కలిసింది. గర ఆనంద గరజీకరణం అని ఒకటి రాస్తారు, పంచాంగంలో చూస్తే కనిపిస్తుంది. ఆ గరజీకరణం కలిస్తే విశేషం, అది కలిసింది. ఆనందం, దీనికే సిద్ధియోగం అని ఇంకో పేరున్నట్లుంది. ఆ సిద్ధియోగం అనే యోగం కలిస్తే విశేషం. వ్యతిపాతం అనేది గనక కలిస్తే, ఆ వ్యతిపాతం కలిసినట్లయితే గనక విశేషం. ఈ వ్యతిపాతం కొన్ని లెక్కల్లో ఉంది, కొన్ని లెక్కల్లో లేదు. వ్యతిపాతం అనేది అమావాస్య రోజునే వస్తుంది అని ఒక లెక్క, లేదు కొన్ని విశేషమైన యోగాల్లో కూడా వస్తుంది అని ఇంకో లెక్క ఉంది. ఆ లెక్క ఇటువంటిగా ఉంది. వ్యతిపాతం అనేది గనక కలిస్తే విశేషం. కన్యా చంద్రే వృషే రవౌ, అది ప్రధానం. చంద్రుడు కన్యారాశిలో ఉండాలి, సూర్యుడు వృషభ రాశిలో ఉండాలి. ఇది ఎలాగో జ్యేష్ఠమాసం కాబట్టి సూర్యుడు వృషభ రాశిలోనే దాదాపుగా ఉంటాడు, కాబట్టి వృషే రవౌ కుదిరింది. ఆ రోజు కన్యా చంద్రే, చంద్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. ఈ 10 గనక కలిస్తే ఏంటి, జ్యేష్ఠే మాసిసితే శుక్లే దశమ్యాం బుధహస్తయో అనే 10 కలిస్తే దాని పేరు దశహరా. దశాన్ని కలిసినాయి కాబట్టి దశహరా అని పేరు. 1-2 కలవకపోయినా పెద్ద తప్పేం లేదు. ఇలాంటి పెద్ద యోగాల్లో అన్నీ కలిసి రావటం చాలా అరుదు. ఎక్కడో 30-40 ఏళ్ళకి కలిసి వస్తే కలిసి రావచ్చు, కానీ అన్నీ ఒకరోజు కలిసి రావడం చాలా కష్టం. అన్నీ కలవకపోయినా 10లో కనీసం 9 కలిసినా సరే చాలా విశేషం. ఈసారి 9 కలిసినట్లున్నాయి. ఈ దశహరా యోగంలో వచ్చినటువంటి ఈ దశహరా దశమిలో నరహ గంగాయాం స్నాత్వ, గంగా స్నానం గనక చేసినట్లయితే సర్వపాపై ప్రముచ్యతే, పాపాలన్నీ పోగొట్టుకోగలుగుతాడు, పాపాలన్నిటికీ దూరంగా జరుగుతాడు అని ఆ స్కాంద పురాణంలోని కాశీఖండంలోని ఈ దశహరా స్తుతి అనేటువంటి భాగంలో ఉంది. కాబట్టి ఆ రోజు స్నానానికి, అందులోనూ గంగా స్నానానికి చాలా విశేషమైన రోజు. ఎవరైనా కుంభానికి వెళ్ళలేదు అని బాధపడుతూ ఉన్నట్లయితే, మహాకుంభమేళాకి వెళ్ళలేకపోయాము, జనాలు ఎక్కువ ఉన్నారని భయపడ్డాము అని అనుకుంటే కనుక, ఆ రోజు త్రివేణి సంగమంలో కానీ, లేదా కాశీలో కానీ, హరిద్వారంలో కానీ, శుకస్థల్లో కానీ గంగకి ఎక్కడెక్కడైతే విశేషమైన స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో స్నానాలు చేసుకోవచ్చు. స్నానాలు చేసుకుని గంగా స్నానం తాలూకు ఫలితాన్ని అనుభవించవచ్చు. ఎలాగూ స్నానం వచ్చింది అంటే స్నానంతో పాటు వచ్చే మిగతావన్నీ సహజంగానే వస్తాయి. పితృదేవతలకు తర్పణాలు అక్కడే ఇవ్వటం జరుగుతుంది, అలాగే దానాలు అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఆ రోజు చేసేటువంటి స్నాన దానాదులు మహాఫలితాన్ని ఇస్తాయి అని చెప్తోంది కాశీఖండం, స్కాంద పురాణంలోని కాశీఖండం. ఇలాంటివన్నీ మనం చూసుకోవచ్చు. ఈరోజు ఈ సంవత్సరం వచ్చినటువంటి దశహరా దశమి మాత్రం చాలా విశేషమైన రోజు. దీన్ని కూడా మనం వినియోగించుకోవచ్చు. ఇలాంటివి ఎన్నున్నా సరే వినియోగించుకుని మనం మన అభివృద్ధికి మనం దారులు పరుచుకోవచ్చు అని ఈ విధంగా మనం తెలుసుకుందాము. కాలం గురించి మహర్షి గారు చెప్పినటువంటి ఈ సంక్షిప్తమైనటువంటి విశేషాలని మనం మనసులో ఉంచుకుని, ఇలా మంచి రోజుల్ని మనం ఇంకా కూడా వెతుక్కుని, ఆ మంచి రోజుల్ని ఇంకా కూడా సద్వినియోగం చేసుకునే అలవాటు పెంచుకుని, మన అభివృద్ధికి మనమే దారులు పరుచుకునేటువంటి అపూర్వమైన అవకాశాన్ని అందుకుందాము. మనకి ఎలాంటి అవకాశాన్ని ఇతోధికంగా ప్రసాదించవలసిందిగా, అన్నిటికంటే ముందు పంచాంగం చూసే అలవాటును మనకు ప్రసాదించవలసిందిగా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్దశాధ్యాయే శ్లోకాః కుర్యాదాపరపక్షీయం
మాసి ప్రౌష్ఠపదే ద్విజः శ్రాద్ధం పిత్రోర్యథా విత్తం తద్బంధూనాం చ విత్తవాన్ అయనే విషువే కుర్యాత్ వ్యతిపాతే దినక్షయే చంద్రాదిత్యోపరాగే చ ద్వాదశీ శ్రవణేషు చ తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథ కార్తికే చతసృష్వప్యష్టకాసు హేమంతే శిశిరే తథా మాఘే చ సితసప్తమ్యాం మఘారాకా సమాగమే రాకయా చానుమత్యా వా మాసర్క్షాణి యుతాన్యపి ద్వాదశ్యామనురాధా స్యాత్ శ్రవణస్తిస్ర ఉత్తరాః తిసృష్వేకాదశీ భాను జన్మర్క్షశ్రోణయోగయుక్ త ఏతే శ్రేయసః కాలాః నృణాం శ్రేయో వివర్ధనాః కుర్యాత్ సర్వాత్మనైతేషు శ్రేయో మోఘం తదాయుషః ఏషు స్నానం జపో హోమో వ్రతం దేవద్విజార్చనం పితృదేవనృభూతేభ్యో యద్దత్తం తద్ధ్యనశ్వరం సంస్కారకాలో జాయాయాః అపత్యస్యాత్మనస్తథా ప్రేతసంస్థా మృతాశ్చ కర్మణ్యభ్యుదయే నృప ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే చతుర్దశాధ్యాయే శ్లోకాః అథ క్షమా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.